నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాలలో 2025 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. విశాఖ ఆర్కే బీచ్ లో ప్రారంభమైన పెసా మహోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్. టీచర్ల ఉద్యోగాలు ఊడపీకేసి ఇంటికి పంపించేసేలా కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. మండిపడ్డ వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థికంగా పరిపుష్టి సాధించిందన్న హరీష్ రావు. జీఎస్టీపీ తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపారని వ్యాఖ్య. పోలీస్ అంటే భయంతో కూడిన గౌరవం పెరగాలని, ఆ విధంగా అందరూ పనిచేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఒంగోలులో పోలీస్ శిక్షణ కళాశాలలో 2025 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుళ్లకు 9 నెలల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. పోలీస్ శాఖ బలోపేతానికి శిక్షణ కీలకమని అన్నారు. పోలీస్ యూనిఫామ్ గౌరవం, బాధ్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. మంత్రి డోలాపాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ పోలీసులు, మహిళలు, చిన్నపిల్లలు, బలహీన వర్గాల కోసం భరోసా కల్పించాలని సూచించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కానిస్టేబుళ్లు పోలీస్ వ్యవస్థకు వెన్నుముక్క వంటివారని, ఈ శిక్షణా కాలం జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశంగా భావించాలని కోరారు. కార్యక్రమానికి కూడా ఈరోజు చాలా ప్యాషనేటిక్ గా వచ్చారు ఇక్కడికి. నేను చాలా సందర్భాల్లో అంటాను, పోలీస్ ఉద్యోగం ఏదో ఉద్యోగంలా చేస్తే ఉద్యోగం చేయలేం, ఒక ప్యాషన్తో పనిచేస్తేనే పోలీస్ ఉద్యోగం చేయగలం. ఎందుకంటే ఇందాక చెప్పారు, ఒక శిక్షణా కార్యక్రమం ఒక శిక్షలా కాకుండా కాదు, ఈ 9 months మీ తాలూకా ట్రైనింగ్ మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన అవ్వాలి. అదేవిధంగా చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలబడే పరిస్థితి కూడా ఈ 9 నెలల శిక్షణా కార్యక్రమం ఉండాలి. చాలామంది ఏమంటారంటే, మహిళలు కదా తక్కువ పరిగెట్టండి, లేకపోతే తక్కువ ట్రైనింగ్, ఏం అవసరం లే. అబ్బాయిలు మీరు ఏమనుకోకండి, ఒక విషయం చెప్పాలి, మీ అందరికీ కూడా తెలియజెప్పాలి. అమ్మాయిలు ఎంత మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారంటే చాలా సందర్భాల్లో కూడా నేను చెప్తా. ఒక బిడ్డని కనేటప్పుడు అంటే మనకి బిడ్డకి పుట్టేటప్పుడు ఆ తల్లి పడే పెయిన్ ఏదైతే ఉంటుందో, ఇంచుమించుగా 9-10 కత్తిపోట్లు మన కడుపులో దించిన తర్వాత ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఒక బిడ్డకి జన్మనివ్వటానికి ఒక ఆడది పడే పెయిన్ అది. పోలీస్ ఉద్యోగం అనేసరికి ఇందాక చెప్పారు, లాఠీలు పట్టామా, లేకపోతే గన్ చూపించామా, లేకపోతే పోలీస్ డ్రెస్ వేసుకొని నలుగురిలోని జబర్దస్త్గా నుంచున్నామా అన్నది కాదు. నిజంగా పోలీస్ అన్న పదం ఉపయోగిస్తేనే ఏదో రెండే రావాలి, ఒకటి గౌరవం రావాలి, ఒక భయం రావాలి. ఈ రెండు కనిపిస్తేనే పోలీస్ అక్కడ నుంచున్నారన్న ధైర్యం. జీవితాల్లో చాలా కాలం నుంచి ఎదురు చూసినటువంటి ఒక భద్రత, ఉద్యోగ భద్రతతో పాటు మీలో ఒక విశ్వాసం, ఈ రాష్ట్రానికి పౌరులకి సేవ చేస్తామని చెప్పేసి మీరు కఠోర దీక్షతో ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చేసి ఈ స్థాయికి వచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మీకు కూడాను ఉద్యోగ నియామకాలు ఇచ్చేదానికోసం మన ముఖ్యమంత్రి గారు మీకు అడ్డంకులుగా ఉన్నటువంటి అవరోధాలన్నింటినీ తొలగించి మీకు ఉద్యోగం కల్పించడంలో విశేషంగా కృషి చేసినటువంటి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అందులో కీలకంగా వ్యవహరించిన మన హోమ్ మినిస్టర్ అనిత గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే, మంగళగిరిలో ఒక వేదికలో మీరు మీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి జాతికి మీరు ఏం చేయాలి, మీరు కొత్తగా అవసరం చేసినప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్ చెప్పిన విషయాలు ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా మీ నేపథ్యాలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రశ్నించడం జరిగింది. Almost 6,100 constables were recruited in one go. It is the first of its kind in the state. ఈ కానిస్టేబుల్ అనేది యాక్చువల్గా దిస్ పొజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫీల్డ్ లెవెల్లో రెవెన్యూ సైడ్ విఆర్ఓస్, సో ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యాపెన్ లైక్ ఒక ఇష్యూ ఏదో జరిగినప్పుడు ఫస్ట్ అడిగేది ఏంటంటే ఆ పర్టికులర్ కానిస్టేబుల్ పిలిచి అడుగుతారు. సో ఈజ్ ది ఆర్ షీ ఈజ్ ది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అది. కానిస్టేబుల్ అంటే ఆల్మోస్ట్ ఈవెన్ ద క్యాడర్లో చిన్నదైనప్పటికీ కూడా రెస్పాన్సిబిలిటీలో ద హైయెస్ట్ అండ్ మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్. మీరందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్కి వచ్చారు. యూ వెంట్ త్రూ ఆల్ డిఫికల్ట్ టెస్ట్ యాజ్ రాధిక గారు చెప్పినట్టు అన్నీ జయించుకుని ఫైనలీ యూ కమ్ టు అ స్టేజ్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, యాజ్ ఆల్వేస్ ద ఆనరబుల్ సీఎం సేస్, ఫిజికల్గా వర్క్ చేయడం కాదు, మెంటల్గా బాగా వర్క్ చేయాలి. దట్ మీన్స్ స్మార్ట్ వర్కింగ్ అనేది చాలా
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో పెసా మహోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పెసా మహోత్సవం రన్ను కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో పాటు భారీగా ఉద్యోగులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు ఈ పెసా మహోత్సవానికి దేశంలోని 10 రాష్ట్రాల నుంచి 1500 మంది గిరిజన క్రీడాకారులు పాల్గొంటున్నారు. పోర్ట్ స్టేడియంలో కబడ్డీ ఫైనల్ నిర్వహించనున్నారు. ఖేలో ఇండియా ఆధ్వర్యంలో 10 మహిళా 10 పురుష జట్లు ఈ కబడ్డీ పోటీలో భాగస్వామ్యం కానున్నారు. అలాగే ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలో పలు క్రీడల పోటీలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎక్స్టెన్షన్ టు స్కెడ్యూల్ ఏరియాస్ లో పంచాయత్స్ ని బలోపేతం చేయడం కోసం తీసుకొచ్చిన ఒక యాక్ట్ అన్నమాట. ఈ రోజు అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖు పిసా డేగా మనం ఆచరిస్తాము. కానీ ఈ పంచాయతీలు అనేవి స్కెడ్యూల్ ఏరియాలో ఇంకా బాగా బలోపేతం అవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిసా మహోత్సవ్ అని చెప్పి మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టినది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడదామని, పిసా మొత్తం 10 రాష్ట్రాల్లో ఉంటాయి, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో మొదలు పెడదామని 23-24 పిసా డే అనుసరించుకొని నేషనల్ పిసా మహోత్సవ్ అనేది ఒకటి ప్లాన్ చేశారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే 10 రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రైబల్ యూత్ కబడ్డీ కానీ, ఆర్చరీ కానీ ఇట్లా డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొంటారు. కాంపిటీషన్స్లో ఎల్లుండి ఒక కల్చరల్ యాక్టివిటీ ఉంది, ఇనాగ్రల్ సెషన్ కూడా ఉంది, వ్యాలిడిటీ సెషన్ కూడా ఉంది. సో దీంతో పాటు దాని మెయిన్ అట్రాక్షన్ ఈ పిసా మహోత్సవ్లో ఏంటి అంటే 10 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క ట్రైబల్ ప్రొడక్షన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. వాళ్ళ ట్రైబల్ ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళు ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఆల్ ద పీపుల్ టు సపోర్ట్ పిసా మహోత్సవ్. ఇది కేవలం అవేర్నెస్ కోసమే కాదు, ఇట్ ఇస్ ఆల్సో టు ఎక్స్పీరియన్స్ ద కల్చర్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. అండ్ ఈ మహోత్సవానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్స్ అందరూ రాబోతున్నారు. ఆల్రెడీ జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ మినిస్టర్ ఆఫ్ పంచాయతీ రాజ్ ముక్తా మ్యామ్ was implemented in 1996 and it is a very landmark act which was implemented. This was aimed towards the self-governance of the tribal community, that they should have the empowerment and power over their own community resources, what we call the Jal, Jungle and Zameen. For 23rd and 24th December, we had planned this grand Pesa Mahotsav as a landmark initiative. This is the first time that this is being done. And we are very happy to have Andhra associated with this and hosting it, because this is a unique event and we plan to do it year on, but we decided to start with Andhra and they've been very kind enough to support us in this initiative. As he has already told you, we are having a variety of events including sports, for which we have taken support of Ministry of Sports, Government of India, their Khelo India division. And we've got all the young tribal youth, boys and girls both, for these events. In fact, for many of them, it is the first time they have been exposed to such kind of a national platform. And this is another way of making them realize and empowering them. And also we are having cultural events, as he shared with you. We have a lot of food and handicraft stalls. So on behalf of both the teams of Government of India as well as the సర్వీస్లో ఉన్న టీచర్స్ కి టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంతో పాటు ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రధాని కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ ఆదేశాల్లో మార్పు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించాలని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నల్లమర్రి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీచర్లకు మద్దతుగా టీడీపీ ఎంపీలు దీనిపై పార్లమెంట్లో గలం విప్పి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని అన్నారు. ఉద్యోగాలు ఊడపీకేసిన ఇంటికి పంపేలా టీచర్లను కూటమి ప్రభుత్వం వేధిస్తుందని ఆరోపించారు. 2017లో ఆ యాక్ట్ కి అమెండ్మెంట్ చేసి సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఆ టెస్ట్ ని ఏదైతే ఈ టెట్ ఉందో ఆ టెట్ పాస్ కావాలని చెప్పేసి చెప్పడము, దాని తర్వాత మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఎయిడెడ్ టీచర్ ఇది అన్యాయము, మేము దాదాపు 20 సంవత్సరాల పైగా సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు కూడా టెట్ అనేది తీసుకొచ్చి పాస్ కమ్మనడం ఈ వయసులో పద్ధతి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధర్మిల మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే విధంగా సర్వీస్ లో ఉండే వాళ్ళు కూడా టెస్ట్ పాస్ కావాలి అని చేసి చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు కూడా మరి సమర్థించినండి. మరి దాని తర్వాత సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా అయోమయంలో ఉన్నారు. మేము దాదాపు 20 సంవత్సరాలు పైగా సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నాం, 30 సంవత్సరాలు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం. మమ్మల్ని ఈ వయసులో ఈ టెట్ అనేది పాస్ కమ్మని చెబుతున్నారు. ఇది చాలా దుర్మార్గము. ఎందుకంటే మేము ఒక సబ్జెక్టు ద్వారా
ఒక డిఎస్సి ఎగ్జామ్ రాసి బీఈడి క్వాలిఫికేషన్తో మేము పనిచేస్తున్నాం. అయితే పాస్ అయిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక పర్టికులర్లీ సైన్స్ సబ్జెక్ట్ అనుకోండి, ఒక బయాలజికల్ సైన్స్ మేము చెప్తూ ఉంటే ఆ సబ్జెక్టు సంబంధించి ఓన్లీ ఒక వాళ్ళు పెట్టేటువంటి టెట్ లో ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 150 మార్కులకు పెడతారు. 150 మార్కులలో 20 మార్కులు మాత్రమే ఆ యొక్క కన్సర్న్ సబ్జెక్టు సంబంధించింది ఉంటుంది. అంటే మిగతాదంతా కూడా 130 మార్కులకు వేరేది ఉంటుంది. అంటే సర్వీస్ లో ఉండే వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురైతా ఉన్నారు. ఎందుకంటే మేము ఇంత సర్వీస్ అయిన తర్వాత మేము ఇప్పుడు ఎక్కడ చదువుకోగలుగుతాం, మరలా మొదటికి పోయి ఏదో స్టూడెంట్స్ లేకపోతే అప్పుడప్పుడు ఉద్యోగులకు వచ్చేటువంటి వాళ్ళకు పెట్టారు. ఏదైతే టీచర్ ఉద్యోగం కావాలని డిఎస్సి రాస్తున్నారో వాళ్ళకైతే ఉంచండి, కానీ మాకు మాత్రం ఈ టెట్ను పెట్టడం అన్యాయం అని చెప్పేసి ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి 150,000 మంది పైగా ఉన్నటువంటి టీచర్లంతా కూడా మరి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో కొన్ని టీచర్ సంఘాలు కూడా సుప్రీంకోర్టును కూడా మరి వాళ్ళని అప్రోచ్ కావడం కూడా జరిగింది. కోర్టులో పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో. మరి ఇన్ ద మీన్ టైం మరి మన ముఖ్యమంత్రి గారు మరి అక్టోబర్ 18వ తారీఖున ఉద్యోగ సంఘాలతో జరిగినటువంటి ఆఫ్టర్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ రోజున ఉద్యోగ సంఘాలన్నీ కూడా పిలిచి ఒక డిఏ ఇచ్చారు ఉద్యోగులకి. ఆ రోజునే మరి ఉద్యోగ సంఘ నాయకులంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, అయ్యా కేంద్ర ప్రభుత్వం మరి ఇట్లా చెప్పింది, యాక్ట్ తీసుకొచ్చారు, ఇది చాలా దుర్మార్గము, సర్వీస్ లో ఉండే వాళ్ళు కూడా ఈ టెట్ పాస్ కావాలంటే మమ్మల్ని నుంచి కాదు ఈ వయసులో అని చెప్పేసి కూడా అంతా మొరపెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు అదే విధంగా జరుగుతుంది, మరి ఇంత సర్వీస్ అయిన తర్వాత మీరు ఎలా పాస్ అవుతారు, మీరు అడిగేటువంటి మాటలు న్యాయంగా ఉన్నాయి, తప్పకుండా మీకు న్యాయం చేస్తాను అని చెప్పేసి ఆ రోజున మరి ఉద్యోగ సంఘాలు కోరిన విధంగా రబీ సాగుకి MTU 1121 రకం అనువైందని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగంటికి చెందిన ఆదర్శ రైతు ఇందుకూరి హరిబాబు తెలియజేశారు. రబీ సాగుకు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. వెనువెంటనే సాగు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయని తెలియజేశారు. తొలుత నారుమాడిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. MTU 10, 56, MTU 10, 53, IR 126 రకాలను సాగు చేయవద్దని వివరించారు. మిల్లర్లు తీసుకునే రకమైన MTU 1121ని తాను 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నానని వివరించారు. 4 సెంట్లు నారుమడికి 8 కిలోల విత్తనం సరిపోతుందని చెప్పారు. బెంగాల్ ఊడుపులకు ఈ నారుమడి సరిపోతుందని వివరించారు. నారు పోసిన 18 నుంచి 20 రోజుల మధ్య నాట్లు వేసుకోవడం ఆనవాయితీగా ఉందన్నారు. విత్తన శుద్ధి, నారుమడి సంరక్షణ, ప్రధాన చేను తయారీ వంటి అంశాల్లో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను హరిబాబు వివరించారు. ఎనమారు సాలు వేసారండి. ఇప్పుడు గొప్పులు ఎట్టదు అనమాట చేను. హీల్స్ ద్వారా మట్టి వచ్చేసి రైతుకి దీపదీపలు వేసేసి మళ్ళీ అవన్నీ లాక్కునేలాగా ఉంటుంది. అలా కాకుండా నా పేరు వచ్చి ఇందుకూరి వెంకట నరసింహరాజు. ఇక్కడ మా ఊరు వచ్చేది ఉండి మండలం ఎండగండి గ్రామం. మేము విత్తన ఉత్పత్తి చేస్తూ ఉంటాం. ప్రస్తుతానికి నారుమళ్ళ దశలో ఉన్నాము. దాలవాకు వచ్చేటడికి శుభ్రంగా దమ్ము చేసుకుని పవర్ టిల్లర్తో దమ్ము చేసుకుంటాం. 1 సెంటు నారుమళ్ళలో 4 కేజీల విత్తనాలు చొప్పున చల్లటం జరుగుతుంది. సాలు ఎనమారు 3వ సాలు వేసుకుని పట్టి లాగేసి శుభ్రంగా మనకి FCIకి పనికొచ్చే రకాలే మేము ఎక్కువగా వాడుతున్నామండి. ఇప్పుడు వచ్చేసి 56, 53 ఇలాంటి రకాలు ఓడసకుండా 126 కూడా ఓడసొద్దని చెప్తున్నారు. అంచేత మేము 11 MTU 1121 అనే రకాన్ని మేము ఊడుతున్నామండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా అదే ఊడుతున్నాము. అన్ని రకాలుగా బాగుంటుంది. ఎంచేతంటే అది మిల్లింగ్లో కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది. అంటే బియ్యం బాగుంటాయి కాబట్టి 1121నే ఇప్పటి వరకు ఊడుతున్నాం. 1121 బియ్యం చాలా బాగుంటాయి, పేద ప్రజలకి అన్నిటికీ అందరికీ బాగుంటాయి కాబట్టి 1121 కామన్ ధాన్యంలోకి వస్తాయి. అంటే 6.6 రాదు, కామన్ ధాన్యం అది. 6.6 126, 56, 53 6.6 లెంత్ వస్తుంది. అవి అన్నం బాగుంటలేదని వద్దన్నారు. అంచేత 1121 నార్మడి పోయటం జరుగుతుందండి. నార్మడి పోసి ముందు లైట్గా యూరియా వేస్తాము. 24 గంటలు ఒక 20 కేలు, ఒక ఎకరానికి 20 కేలు మామూలు ఉడుపు అవుతే, బెంగాల్ ఉడుపు అవుతే 8 కేజీలు లేదా 10 కేజీలు విత్తనాన్ని తీసుకుంటాము. 10 కేజీల విత్తనాలు బెంగాల్ ఉడుపు సరిపోతుంది. విత్తనాలని 24 గంటల ముందుగా నానబెడతాం. నానబెట్టడం అంటే 15 రోజులు 10 రోజులు అయితే యాసిడ్ ట్రీట్మెంట్ ఇస్తాం, లేకపోతే డైరెక్ట్గా నీటిలోనే నానబెడతాం. నానబెట్టి 24 గంటల నుంచి 24 గంటల గాలి తగలకుండా మండి కడతాం. మండి కట్టి 1 సెంటు నేలలో 4 కేజీలు పల్స సరిపడ వస్తుంది. 4 కేజీలు 5 కేజీలు అయితే కొద్దిగా ఒత్తు అవుతుంది. 1 సెంటు నేల చొప్పున చల్లుకుని అది బెంగాల్ ఉడుపు అయితే బెంగాల్ ఉడుపు, బెంగాల్ ఉడుపు అయితే 15 నుంచి 18, 20 రోజులు కూడా ఉడుతున్నారు.
మామూలు ఉడిపోతే 20 రోజుల తర్వాత ఉడుతాం. అంతా 11-21 ఉడుతున్నాం. తర్వాత అన్ని ఎరువులు పురుగు మందులు అన్నీ మామూలు, అదంతా సేను. ఈ దీంట్లోకి వచ్చేటికి నార్మల్ వేసి ముందు యూరియా వేస్తాం, తర్వాత 4G గుళికలు వేసుకుంటాం, తర్వాత 3G గుళికలు వేస్తాం, తర్వాత మోనోక్రోటోపాస్ స్పేరింగ్ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ తీసి ముందు క్లోరిపైరిపాస్ కానీ మోనోక్రోటోపాస్ కానీ ఇంకొకసారి స్పేరింగ్ చేస్తూ మొవ్వాడకుండా వరాజిన్ కానీ ఒకసారి స్పేరింగ్ చేసుకుని కొత్త రకం మందులండి. ఇవి కూడా నార్మల్ మీద చేయటం వల్ల మెయిన్ ఫీల్డ్లో 20 రోజుల వరకు మొవ్వాడకుండా ఉంటాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.